ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నీ నామం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను. ఈ యొక్క విధవార గ్రామంలో మీ పిల్లలైన వారందరినీ దర్శించడానికి ఇక తండ్రి మేధాస్తులు మీ ప్రియ కుమారుడు అనయ దోస్తపల్లి గారి బట్టి కూడా తండ్రి మేము విడుస్తున్నాం. అయినా మీ కుమారుని తండ్రి ఇంతవరకు కూడా కాచి కాపాడుతూ అనేకమైన ప్రమాదాల నుండి మరణపాయ పరిస్థితి నుంచి తండ్రి మీరు కాపాడుతున్నా, అలాగే తండ్రి రక్షిస్తున్నా, మీ కౌగుట్లో భద్రపరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు తండ్రి మీ కుమారుని బలపరచండి. మీరు చెప్పినట్లే తండ్రి ఇంకా అనేకమైన సంవత్సరాలు తండ్రి మీ కుమారునికి ఆయుష్కాలను పెంచి మా ముందు ఉంచమని తండ్రి మీ పాదాలను పట్టుకుని బ్రతిమవుతున్నాను. ఆయన మీ కుమారుని బలపరచండి. కావలసిన ఆరోగ్యాన్ని శక్తిని అనుగ్రహించండి. అలాగే తండ్రి మీ దాసుని అప్పగించబడిన సంఘాన్ని తండ్రి మొన్న తండ్రి ధైర్యపరచండి. తండ్రి మీ మాటలు ఎందు ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ క్షణాన్ని తండ్రి ఈ నిమిషంలో తండ్రి ఆయన మమ్మల్ని మీరు ఏ క్షణాలు పిలిచిన రావడానికి సిద్ధపడే విధంగా అలాగే మేమందరం కూడా తండ్రి సంసిద్ధంగా ఉండే భాగ్యం దయచేయమని భయంకరమైన పరిస్థితుల్లో మా చుట్టూ ఉన్నప్పటికీ తండ్రి నీ కృప మమ్మల్ని ఆదరించుకుందని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా మేము ఏ విధంగా జీవించాలనే మాటలను తండ్రి మీ పిల్లలకు తండ్రి మీ పక్షాన్ని కూడా తెలియజేస్తుండగా మీ సహాయము, మీ సహకారము, మీ ఆలోచన, మీ నడుపులకు నాకు అనుగ్రహించుకొని ఆత్మసహాయము సమృద్ధిగా దయచేయమని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థన చేసిన తండ్రి. కూర్చున్నాండి. మన ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట దైవజనులు అలాగే దోస్తపల్లి గారికి అలాగే కూడి ఉన్న దైవజన గారికి మరొకసారి వందనాలు నా కుటుంబ తరఫున మా సంఘం తరఫున తెలియజేస్తున్నాము. నిజంగా దేవుడు మన పట్ల ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా కార్యం చేస్తున్నాడు అనే విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆయన మన పక్షాన ఉన్నాడు అని ప్రత్యక్షను ఆయన నిరూపిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి నేనున్నాను ఆయన నిరూపించుకోవాల్సిన పని లేదు దేవుడికి. కానీ మనం దయపరుస్తూ మన బలహీనమైన కట్టాలి కదండి. మనం చాలా బలహీనమైన కట్టాలి. ఎక్కువగా సంతోషం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నాన్న కష్టంలో ఒకలాగా ఉండండి, సంతోషంలో కూడా ఒకలాగా ఉండండి, బాధలు ఒకలాగా ఉండండి, అధికంగా ఆనందం వచ్చినా ఒకలాగా ఉండండి అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు అన్నారు దేవుడు చెప్పేది ఒకటి, దేవుడు ఒక నిరీక్షణకు ఆధారభూతుడు. ఇందాక మొదటి వర్తమానంలో మనం విన్నాం 43 కీర్తన ఆఖరి వచనంలో 3వ మాట్లాడబడింది. దేవుని యందు నిరీక్షణ ఉంచిన భక్తుల యొక్క జీవితాల్లో ప్రియమైన వాళ్ళ దేవుడు ఉంచిన మేలు చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే తరతరాలు నిలిచి ఉండిపోయేంత గొప్పది. కాబట్టి మనం కూడా మన యొక్క దైనందిన జీవితంలో మన యొక్క ఆత్మలను, మన యొక్క మనస్సులను మనము దేవుని యందు కలిగిన విశ్వాసాన్ని, దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన ఆ యొక్క రక్షణను ఏం చేయాలండి నిత్యము అది కాపాడుకుంటూ మనం నిత్యము ఆయన నిరీక్షణ ఉంచుతూ ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం చేత మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. అంటే ఒక్క మాట మనందరికీ తెలిసిన మాట, అది మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే నాకు గత సంవత్సర కాలం నుండి ప్రశ్న ఇచ్చి అలవాటు అయిపోయింది. అంటే ఒక ప్రశ్న మీరు ముందు పెడుతున్నాను, ఒక వాక్యాన్ని అందరికి తెలిసిన వాక్యాన్ని, మిగిలిన వాక్యాన్ని మీరు పూర్తి చేయాలి. ఎందుకంటే చాలా మంది పంపించారు కాబట్టి ఈ విధంగా ఆనందపడతామని. శ్రమ దినమున నువ్వు పొంగుని ఎడల పూర్తి చేయండి. అందరూ చెప్పండి. అందరూ తెలిసిన వాక్యం కదా, శ్రమ దినమున నువ్వు పొంగుని ఎడల. మీకు కష్టం వచ్చింది అనుకోండి, నేనేం చెప్తాను, దగ్గర చెప్తాను, అమ్మా శ్రమ దినాన్న బ్రదర్ గారు శ్రమ దినాన్న మనం కొనుక్కుపోతే మనము చేతకన వాళ్ళము, దాన్ని దేవవాక్యం చదివిస్తుంది కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి అన్న. అదే శ్రమ మనకు వచ్చింది అనుకోండి, నువ్వు ముందు నీ సహోదరులకు చెప్పావు కదా, నీ సహోదరులకి మాట చెప్పారు కదా, అవును చెప్పాము. అయితే అదే శ్రమ మనకు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి మనం?
ఇంకా మా ఇదివరకు ఎవరికైతే శ్రమ వచ్చిందో వాళ్ళకి మనం చెప్పాం కాబట్టి వాళ్ళు వచ్చి మనకు చెప్తారని ఎదురు చూడాలా కాదు. మన వాక్యం చెప్పాం కదా, వాళ్ళకి చెప్పాం కాబట్టి మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలట? ధైర్యపడాలి. మన ధైర్యం ఎవరు తెలుసండి? దేవుడు. ఈ క్షణం మరణిస్తే మరో క్షణం దేవుడి దగ్గరికి ఉంటానని ఒక ధైర్యం, ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలండి. మొదటి శతాబ్దంలో ప్రేమైన వాళ్ళ అపోస్తులైన వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రాణానికి వాళ్ళు ఎదురెళ్ళిపోయారు? ప్రాణం పెట్టడానికి ఎందుకు ముందుకెళ్ళిపోయారు? శ్రమలకి ఎందుకు వచ్చినా సరే సంతోషంగా స్వీకరించారు. భక్తుడు అంటాడు, ఇప్పుడున్న శ్రమలు ఎన్నికలోకి లేవు అంటాడు, ఎన్న దగ్గర కావు అంటాడు. అది అది లెక్కే కాదంటాడు. అప్పుడప్పుడు వింటాం కదా, లైట్ తీసుకోండి అంటాడు. అంటే పట్టించుకోవద్దని, అవి పట్టించుకోవాల్సినవి అంత కాదు అంటాడు. మనకి చిన్న శ్రమ అంటే తట్టుకోలేము, ఎక్కువ సంతోషం వచ్చినా తట్టుకోలేము. సంతోషం అప్పుడప్పుడు అంటారు పెద్దలు, ప్రియమైన వీడి ఆనందం వచ్చినా బాధ వచ్చినా అది పట్టుకోలేము ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు మన జీవితాల్లో కూడా బాధలు వస్తాయి, బాధించే విషయాలు వస్తుంటాయి, సంతోషపడే విషయాలు వస్తాయి. దేవుడు ఎల్లప్పుడూ బాధపెట్టాడు, దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. సుఖ దుఃఖాలు రెండు చక్రాలాగా ఎలా పెట్టాడంట? బండి ఇది బతుకు బండి అంటే, ఇది బతుకు చెక్క బండి ఈ కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుని కొరకు బ్రతికి ఒక బండి, ఈ జీవితానికి ఈ యొక్క బండికి రెండు చక్రాలు పెట్టాడు. ఒక సంతోషమైన చక్రం స్పీడ్ గా పరిగెట్టి ఏంటి, దుఃఖమైన చక్రం స్లోగా పరిగెట్టింది అనుకోండి, బండి పక్కకి వెళ్ళిపోతుంది. రెండు చక్రాలు సమానంగా తిరిగితే చక్కగా వెళ్తుంది బండి. రెండు చక్రాలు ఉన్న బండి చూడండి, ఇక్కడ ఎడ్ల బండి బాగుంటాయి, ఎడ్ల బండి చాలా ఉంటాయి ఇక్కడ. ఒక బండి వెళ్తున్నప్పుడు రైతు ఏం చేస్తాడంటే, ఈ పక్క తిరగాలనుకోండి, బండి పక్క తిరగాలనుకోండి, ఈ పక్కన ఎదురేం చేస్తాడు? తాడు లాగుతాడు, స్లో అవుతుంది. అప్పుడు ఇది వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడంటే అలా తిరుగుతుంది. ఎందుకు అలా తిరిగిందంటే ఈ పక్క చక్రం స్లో అయింది కాబట్టి ఇలా తిరిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళు బహు జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే మన పక్కనే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అండి. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు చాలా భయపడిపోయాం, అవగాహన లేదు మనకు, చాలా మందికి భయపడిపోయి చాలా మంది మరణించారు. రెండోసారి సెకండ్ వేవ్ వచ్చింది, ఇంకా వెళ్ళలేదండి, వెళ్ళింది అనుకుంటారా? వెళ్ళలేదు, గ్యాప్ ఇచ్చింది అంతే అండి. రాజమండ్రి ప్రాంతంలో మా అన్ని జిల్లాలకి రిలీఫ్ ఇచ్చింది తప్ప మా జిల్లాకి రిలీఫ్ పోలేదు. ఎందుకనండి హైయెస్ట్ ఎక్కువ కేసు అక్కడ ఉన్నాయి, రాజమండ్రిలోను తూర్పుగోదావరి జిల్లాలో. ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా ఏదంటే తూర్పుగోదావరి జిల్లా. అదే ఆ యొక్క జిల్లాకు కూడా కేంద్ర స్థానం కూడా కాకినాడ, రాజమండ్రి ప్రాంతం ప్రియమైన వాళ్ళు. అయితే కనుక మనం గమనించినట్లయితే ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మనం అనేది ఏదో క్షణాన్ని మరణించాలి. అవునంటారు కాదని కదా? ఆ మరణం ఎవరికి ఇష్టమైనది ఉండాలి? నీ బంధువులుగా, నీ భర్తగా, లేకపోతే నీ పిల్లలుగా, ఎవరికి ఇష్టం ఉండాలంట? దేవుడికి ఇష్టం ఉండాలి. మరణం ఎవరికి ఇష్టం ఉండాలంటే దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండాలి. ఎందుకంటే కరోనా వల్లనే మరణిస్తాము భయాన్ని మనం అనుకోకండి, ఎలాగైనా మనం మరణిస్తాం. సాధారణ మరణం ఒకటి జరిగితే కరోనా వల్ల మరణాలు 4 జరుగుతున్న ప్రేమైన వాళ్ళు. ఆక్సిజన్ అందక సెకండ్ వేవ్ చాలా మంది చనిపోయారండి. ఫస్ట్ వేవ్ కూడా ఆక్సిజన్ అందకే చాలా మరణాలు జరిగాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది. దాన్ని ఏమంటారు? డెల్టా ప్లస్ వేరియంట్ అని ఒక పేరు పెట్టారు. ఏ పేరు పెట్టినా దాని మూలం అనేది చంపడం పాకడం అంతే కదండి. కరోనా ఒక వ్యక్తికి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి నుండి ఆ కరోనా వచ్చిన వ్యక్తి అంటే పాజిటివ్ వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? ఎంతమంది అతనికి స్ప్రెడ్ అవుతుంది. గుణం ఒకటే కదా, కానీ కొంచెం అంటే డిఫరెంట్ అనమాట. మనం కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఇది నెంబర్ 1 కనుకోకండి, ఇది నెంబర్ 2 కనుకోకండి, ఇది నెంబర్ 1 అంటే ఇది నెంబర్ 2 ఉంటుంది. అది కొంచెం డబ్బులు ఎక్కువ, ఇది కొంచెం డబ్బులు తక్కువ. అలాగే అది ఫస్ట్ వచ్చిన కరోనా కొంచెం పవర్ తక్కువ, రెండోది కొంచెం పవర్ ఎక్కువ, మూడోది ఇంకా పవర్ అవ్వచ్చు. అర్థమవుతుందండి? ఎన్ని వచ్చినా సరే భయపడతారు మీరు? ఎన్ని ఇటువంటి పాజిటివ్లు వచ్చినా, కరోనా వచ్చినా భయపడతారా? అంత ముందు రాలేదా? అంతరిక్షలు వచ్చింది, భయపడిపోయాం అండి. ఇంకా ప్లేగ్ వ్యాధులు వచ్చింది, భయపడిపోయామా?
బయటపడిపోయాను. క్యాన్సర్ అనేది వచ్చింది, బయటపడిపోయాను. ఏంటి ప్రతిదీ అంటే వచ్చి అలా ఉండిపోతలే తప్ప పోవట్లేదు ఇది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రేమైన వాళ్ళ దేనికి వస్తాయంటే శరీరానికి వస్తాయి. ఆత్మకు వస్తాయా, శరీరానికి వస్తాయా? శరీరానికి వస్తాయి. కరుణ భయంకరమైందేనండి, చెప్పాలి, భయంకరమైంది. లేకపోతే ప్రపంచం అంతా కూడా అడుగుపోతుంది కదా, చాలా భయంకరమైనది. అంతకంటే భయంకరమైనవి ఏమైనా ఉన్నాయంటారా కరుణ కంటే? అలాగే చెప్పండి. నేను మీ అందరూ తెలుసండి, మీరందరూ నాకు తెలుసు, కానీ మీ మొక్కలు తెలుసు తప్ప మీ పేర్లు నాకు తెలియదు. మీరు అందరూ నాకు జ్ఞాపకం అమ్మా, చెప్పండి, పర్లేదు. కరుణ భయంకరమైనది, చాలా భయంకరమైనది. నాకు తెలిసిన వాళ్ళు కూడా కరుణ వాళ్ళు మరణించారు. మా ముందు షాప్ ఉన్న వాళ్ళు గతంలో చనిపోయారు చాలా మంది కూడా. ఒక్క విధంగా చెప్పాలంటే గర్వహీనులు అందరూ కూడా కరుణ ఎగిరిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు. అలాగే చాలా మంది లైఫ్ స్టైల్ కూడా కరుణ వాళ్ళు మరణించారు. కొంతమంది అమితమైన భక్తి ఆ మూఢ భక్తితో కరోనా అనేది ఏం చేస్తున్నారు అని వెళ్ళిపోయి పాజిటివ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ మీద చేతుల నుంచి కూడా ప్రార్థన చేసి తెచ్చుకొని ప్రాణం పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి తన మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తేనా దేవుడు ఆలకిస్తాడు? ఇంట్లో ప్రార్థన చేస్తే ఆలకించగా విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగులు స్వస్థపరచును. నేను రాజమండ్రిలో ఉన్నానండి, అనారోగ్యంతో ఉన్నాను అనుకోండి, మీరు ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మా ఇంటికి వచ్చి నాకు తెలిసేలాగా ప్రార్థన చేస్తే అదేమవుతుంది? అదే ప్రార్థన అవుతుంది. నా శ్రీను బ్రదర్కి నీ ప్రార్థన చేసినట్టు తెలియాలి అని అనుకుని ప్రార్థన చేసాను అనుకోండి, అది వేషకారంతో కూడింది అవుతుంది. అంటే నా మనుషులు ఎక్కువ ప్రార్థన అవుతుంది. అలా కాదు, దేవుడు వింటాడు. చాలా ప్రేమైన కరుణ అనేది చాలా భయంకరమైనది. కానీ అంతకంటే చాలా చాలా 100 రెట్లు, ఒక విధంగా చెప్పాలంటే 1000 రెట్లు భయంకరమైనవి చాలా ఉన్నాయి. అవి కంటికి కనబడవండి. ఈ వైరస్ కంటికి కనబడుతుందా? మనిషిని హరింప చేస్తుంది, మనిషిని హతం చేస్తుంది. ఇది కంటికి కనబడుతుందా? కంటికి కనబడదు. దానికి సంబంధించిన ఆ యొక్క చూసారా వాటిని ఏమంటారు? చదువుకున్నట్టు చెప్పండి. ఆ యొక్క సోర్సెస్ చూడడానికి ఏంటి ఉపయోగిస్తారు? మైక్రోస్కోప్ ఉపయోగిస్తేనే తప్ప అవి కనబడదు. కానీ మైక్రోస్కోప్ కూడా కనబడేవి కొన్ని ఉన్నాయండి. అవి ఆత్మ సంబంధించినవి. కోపం అనేది రెండు ప్రేమైన కదా, కనబడుతుందా? దాని ఒక్కరి రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఏమండి, ఈ కోపం అనేది కరుణ కంటే చాలా భయంకరంగా ప్రేమైన కదా. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే మీ నోటిని నాలుకను భద్రం చేసుకోన్నాడు. అమ్మో, నేను అంటున్న మాట కదండి, దేవుడు అంటున్న మాట. మళ్ళీ నన్ను తిప్పుకున్నారు కనుక ఒకసారి వాక్యమే తెలుసుకుంటాం. ఇదేంటండి బ్రదర్ నోటి నాలుగుని జాగ్రత్తమన్నాడు అని అనుకుంటున్నారా? ఒకసారి వాక్యంలో తెలుసుకుంటాం. సామెతల గ్రంథం 8 సామెతల గ్రంథం 9 కీర్తన గ్రంథం 39 అధ్యాయము 1 వచనం చూడండి. ముందుగా కీర్తన గ్రంథం 39 అధ్యాయము 1 వచనం. నా నాలుకతో భక్తులు అంటున్నమాట, నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనుడు నా ఎదుర ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఏమంటారంటే నా నాలుకతో పాపం చేయకున్నట్టు. పాపం అనేది నాలుగుతో చేస్తారంటే శరీరంతో చేస్తారా? మనకు ఒక ప్రశ్న వేసుకోవాలి. నాలుగు అనేది పాపం అనేది దేంతో చేస్తారంటే శరీరంతోనా నాలుగుతోట? శరీరంతోనే కదా. కానీ ప్రియమైన వల్ల నాలుగుతో కూడా పాపం చేయొచ్చు, ఆలోచనతో పాపం చేయొచ్చు, క్రియలతో పాపం చేయొచ్చు. ఏంటి మహాపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆచరణను విచారం చేసిన వాడు అని ప్రభుత్వం తీసుకున్నారు. మత్స్య సువార్త 5:24-25 చెప్పారు. మహాచూపు అనేది కనిపిస్తుందండి.
కనబడదు ఏంటి. అలాగే ఇక్కడ మనం చూడగలిగితే నాలుక అనేది ఎప్పుడైతే మన యొక్క ఆలోచన, మన యొక్క మెదడులో ఆలోచన కలిగిందో, ఈ యొక్క ఆలోచన ప్రేమైన వల్ల మాటల రూపంలో నాలుగు ద్వారా బయటకు వస్తుంది. ఒక వ్యక్తిని హతమార్చాలి అనే ఆలోచన మెదడులో కలిగినప్పుడు, ఆలోచన కార్యరూపం అనేది మెదడు ఆలోచించినప్పుడు మా ఎక్కడి నుంచి ఎలా చేయాలి ఏంటి దాని యొక్క వాళ్ళ యొక్క ప్లాన్ అంతా కూడా దేని నుంచి వస్తుందండి? నాలుక నుండి వస్తుంది ప్రేమైన వల్ల. కాబట్టి ఆలోచన చేయండి. ఇకపోతే ఈ మధ్యన చాలా మందికి కూడా ఇక వైరస్ వచ్చినప్పుడు రుచిని కోల్పోయేవారు. చాలా మందికి రుచి కోల్పోయారు. అంటే నాలుగు యొక్క స్వభావాన్ని కోల్పోయింది. అంటే కరోనా అనేది కేవలం ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపకుండా శరీరంలో ప్రతి భాగానికి కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే నాలుకతో పాపం చేయకుండానట్లు అంటున్నాడు. కాబట్టి నాలుకతో మనము మాట్లాడే మాటలు ప్రేమైన వల్ల దేవుడు వింటాడు, లెక్కిస్తాడు అనే విషయాన్ని లూకాసు వార్త 12:30 కూడా రాయబడింది. కాబట్టి వ్యర్థమైన ప్రతి మాటల గురించి నేను లెక్కిస్తున్నాను, మేము లెక్క అడుగుతాను అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఆ మాట మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అసలు మరణకరమైనది ఏది మరణకరమైనది? లేకపోతే ఈ కరోనా మరణకరమైనదా? లేకపోతే శరీరక సంబంధించిన రోగాలు అవి మరణకరమైనవి అంటే ప్రియమైన వల్ల శరీర సంబంధమైనవి ఆ కొన్ని మరణకరమైన రోగాలు ఉన్నప్పుడు కూడా ఆత్మ సంబంధమైన మరణకరమైన ఉంది. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ విషయంలో మనం జాగ్రత్త పడితే, దేవుడు అనుకున్నట్టుగా మన జీవితం మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలిగితే, శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా ఆత్మ అనేది పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏంటి ఒకవేళ మరణంతో ఒకవేళ మనం మరణించినా లేకపోతే రోగంతో మనం మరణించినా దేవుడు మన యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళతాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే మరణం విషయానికి వచ్చేటప్పటికి, రోగాలు వ్యాధులు అనే విషయానికి వచ్చేటప్పటికి అందరికి వస్తాయి, కొద్దిమందికి వస్తాయి అమ్మా, అందరికి వస్తాయి, అందరికీ వస్తాయి ప్రేమేది వల్ల. ఈ మధ్యన కొంతమంది దైవ సేవకులు మా రాష్ట్రంలో కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయనతో నేను గతంలో చాలా క్లోజ్ ఉన్నాడు, అన్నయ్య అనుకునేవాడు. తర్వాత సత్యం తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా దూరం కట్టడం జరిగింది. ఆయన ఏం చేస్తున్నారంటే ప్రేమేది వాళ్ళ కోసం ఎంతో తెలిసి ఉన్నది. కరోనా కోసం ప్రపంచం అంతా పోరాటం చేస్తుండే ఆయన కడతో తొక్కేస్తున్నాడు ప్రేమైన వాడు. యేసునామంలో నిన్ను తొక్కేస్తానంటున్నాడు ఆయన. మరొక ఆయన ఏమంటున్నాడంటే యేసునామంలో నేను ఊరేసేస్తాను, నేను ఉరికంపైకి ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. వీళ్ళకి ఏమైనా ఏమైంది అనిపిస్తుంది ప్రేమైన వాడు. కరోనాను కాదు పక్కన పెట్టండి, అసలు కనబడుతుందా? ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళు వెంబడించే వాళ్ళు కూడా ఏమైపోతున్నారు, వాళ్ళందరూ కూడా నరకానికి ఇటువంటి విధానంలోనే వాళ్ళు కూడా ఫాలో అవుతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆ విషయంలో కూడా బాధ కలుగుతుంది ప్రేమైన వల్ల. అంటే వాళ్ళకి సత్యం తెలుసా? తెలీదు. ఒకవేళ సత్యం చెప్తామంటే వింటారా? వినరు. శరీర సంబంధమైన విషయాల గురించి ఈ రోజున తపన పడుతూ ఆలోచిస్తూ చిన్న కష్టం వస్తే ప్రభుని వేడుకోవడం, చిన్న సమస్య వస్తే ఇంకా నాకు వచ్చిన సమస్య, నాకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన బాధ ప్రపంచంలో ఇంకెవరికి లేదు రాదు అన్నట్టుగా ఈ రోజు చాలా మంది భక్తి జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి. కానీ భక్తుల యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేయగలిగితే ప్రవక్తలైన వారు, మహాభక్తులైన వారికి కూడా రోగాలన్నీ వచ్చినాయి రాలేదా? ఆయన దేవుని నమ్ముకున్నాడు కదండి, ఆయన ప్రభు నమ్ముకున్నాడు కదండి, ప్రార్థన చేస్తాడు కదండి, చక్కగా వాక్యాలు చెప్తాడు కదండి. ఆయనకి రోగం రావడం ఏంటండి, ఆయనకి బాగోపోవడం ఏంటండి అని ఇలా కూడా అనుకునే వాళ్ళు లేకపోలేదు ఏంటి. ఆయన ఇప్పుడు ఎంత భక్తుడైనా, లేకపోతే భక్తుడైనా భక్తిహీనుడైనా, లేకపోతే మంచివాడైనా చెడ్డవాడైనా వాళ్ళు దేనితో ఉన్నారు? శరీరంతో ఉన్నారు, శరీరం ధరించుకుని ఉన్నారు. ఈ శరీరానికి సర్వసాధారణంగా బలహీనతలు వస్తాయి. అంటే అందరికీ ఆకలిస్తుందా? కొంతమందికి ఆకలిస్తుందా? అందరికి ఆకలిస్తుందండి. అంటే శరీర తత్వం ఏంటి? ఆకలేసే గుణం ఉన్నది. ఉదయము వెంటనే దలు పడుతుంది, ఒక నాన్న టిఫిన్ పెట్టారు. మీకు గమనించారో లేదు, ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీరు సర్వసాధారణంగా రోజు మనం 8 గంటలకు టిఫిన్ చేస్తాం అనుకోండి,
ఆ టైంకి మనం లేక ఒక్కోసారి బాగోపోతే అయినా సరే ఆ టైంలో మనకు ఆకలేస్తుంది తెలుసా మీకు? పట్టించుకోమను. మనకు నీరసంగా ఉన్న శరీరం సిగ్నల్ ఇస్తుంది ప్రేమైన వల్ల. నేను గమనించాను. ఇది శరీరం నిష్ప్రయోజనమైనది అనే మాట మీద నేను 6 నెలలు పరిశోధన చేసినప్పుడు నా శరీరాన్ని నాకు ఇష్టం నాలుగొట్టుకున్నాను. అంటే దీని మీద పరిశోధన చేసినప్పుడు అంటే మనకి ఎంత బాగోపోయినా అంటే ఆ టైంకి కరెక్ట్గా ఆగేస్తాం. మధ్యాహ్నం ఒక్కొక్కసారి మా శరీరం బాగా బలహీనత ఉందనుకోండి, మనకి తెలియదు. మనకి ఏది ఒకసారి చూడండి, జ్వరం వచ్చిందనుకోండి, ఏది కనుగొదేది, కానీ కడుపు లోపల ఒక విధమైన పెయిన్ అనేది మనకు వస్తుంది. మీరు గమనించడం లేదు, నేనైతే గమనించాను. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ప్రేమైన వల్ల భక్తులు కూడా రోగాలు వచ్చినాయండి బైబిల్లో. భక్తుల యొక్క జీవితాల్లో కూడా వాళ్ళకి శరీర బలహీనతలు చాలా వచ్చినాయి, కానీ చాలా మంది భక్తులు కూడా రోగాలతోనే మరణించారు. అన్నంత మాత్రాన వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారా? లేదు. సమీర్ గారు తెలుసు కదా మనకి, ఆయన కూడా మరణించాడు. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం అలాగే 20వ వచనం మనం చూడగలిగేది. అక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు మనకు కనిపిస్తారు. అంటే ఆ ఎలీషా గారికి ఏ విధంగా మరణించారో ఒకసారి మనం చూడగలిగితే రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఏమి వచ్చిందంటే ఎలీషా గారికి మరణకరమైన రోగం వచ్చింది. అయినా ఆ యొక్క రోగం చేత పీడితుడై ఉన్నాడు. కానీ ఎలీషా గారు స్వస్థత చేయలేదా? మరణించి చనిపోయిన వాళ్ళు బ్రతికించాడా లేదా? ఎలీషా గారు ఎవరు బ్రతికించాడు? సూర్యుడు అనే కుమారులను బ్రతికించాడు లేదా? గౌడి చెప్తారండి, బ్రతికించాడు. ఎలీషా గారు ప్రవక్త చాలా రోషంగా బ్రతికారు వాళ్ళు, ఎలియా గారు కానీ ఎలీషా గారు కానివ్వండి. అయితే మరణకరమైన ఆ యొక్క రోగం చేత అతను పీడితుడై ఉన్నప్పుడు 20వ వచనం ఏమన్నా చూడండి. తరువాత ఎలీషా మృతి పొందెను. అంటే మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎలీషా బ్రతికారు, మరణించారు? బ్రతికారు. కానీ వాళ్ళు ఏ రోగం చేత చనిపోయారు అనేది ఇప్పుడు మనం చూడడం కాదు, కానీ వాళ్ళు బ్రతికినంత కాలం ఎలా బ్రతికారు అనేది మనం చూడాలి. ఎలీషా గారు పరిశుద్ధంగా బ్రతికారా లేకపోతే పాపంలో బ్రతికారైనా? పవర్ఫుల్ దేవుని కొరకు నిజంగా బ్రతికి అలా బ్రతకాలి అన్నట్టుగా, ఎవరు లెక్క చేయనుందిగా. అంటే దేవుడు మాత్రం దేవుని గురించి మా పౌరుషంగా బ్రతికారు వాళ్ళు. అయినప్పటికీ కూడా శరీరంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు రోగాన్ని వెళ్ళొచ్చింది. కానీ ప్రియమైన వల్ల మనం బ్రతుకున్నంత కాలం ఆలోచన చేయగలిగితే మన శరీర సంబంధమైన రోగాలు ఇవన్నీ వస్తున్నాయి. ఎపోప్రేతు ఉంటాడు అండి, ఇంకా త్రోపిం ఉంటాడు. వీళ్ళందరూ కూడా క్రీస్తు వరకు వాళ్ళందరూ కూడా ప్రాణాలు పెట్టిన వాళ్ళు. అలాగే తిమోతి గారు ఉన్నారు, అలాగే పౌలు గారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా శరీర సంబంధమైన రోగాలతో బాధపడిన వాళ్ళే. కానీ వాళ్ళ యొక్క భక్తి జీవితం ఇప్పటికీ కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటామంటే ప్రేమైన వాళ్ళ భక్తి జీవితం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆనాడు భక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈనాడు మన యొక్క తరములో మనము కూడా అలాగ బ్రతికితే మన తర్వాత కూడా మన తరం వాళ్ళు కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఏమని? వాళ్ళు చక్కగా ఏ విధంగా ప్రార్థన చేయడం కానివ్వండి, వాక్యం చెప్పడం కానీ, సేవా జీవితం కానివ్వండి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మన గురించి కూడా మన తరం వారు మన తర్వాత తరం వారు కూడా మన మాదిరి వెళ్ళాలి వాళ్ళకి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మీరు గమనించినట్లయితే నా భయంకరమైన ఒకటి ఉంది, అది ఆ శరీర సంబంధమైన క్రియల కంటే భయంకరమైనది మీకు చెప్పడం జరిగింది. దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి సముద్ర గ్రంథంలో మాట మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ 18వ అధ్యాయము మొదటిగా 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. జీవమరణములు నాలుగవ వశములు, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము పొందును రాయబడి ఉన్నది. అందరూ తీసారండి. 18వ అధ్యాయం 21వ వచనం చదవడం జరిగింది. అంటే జీవమరణాలు నాలుగవ వశము, జీవము ప్లస్ మరణము, జీవము ప్లస్ మరణము.
ఈ జీవ మరణాలు అనేవి ఈ లోకానికి సంబంధించినవి కావు. భక్తులు మాట్లాడుతున్న మహాజ్ఞానటువంటి సొలొమోను గారు చెప్తున్న విషయం, జీవ మరణాలు అనేవి ఈ లోక సంబంధమైనది కాదు. మనకి ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, మనందరూ తెలుసు. నోరు మంచిదైతే ఊరు కూడా, ఊరు మంచిదైతే నోరు మంచిదా, నోరు మంచిదైతే కాస్త చెప్పండి అమ్మా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటే అదేంటి? నోరు మంచిదైతే ఊరు మంచిది ఏంటి? ఆలోచించండి. మనం మాట్లాడుతున్నప్పుడు మంచి సువాసన రావాలని చాలా మంది రకరకాల పేస్ట్ పడుతున్నారు. అదవుతుందా? అందులో అదేంటి యాసిడ్ పవర్స్ ఎక్కువ ఉంటాయి, అవి వాడకండి ఎక్కువగా. మీకు వేపలు ఎక్కువ ఉంటాయి కదా, శుభ్రంగా అవి వాడండి. శుభ్రంగా వేప పొలలు నమిలి పళ్ళు తొమ్ముకునేవారు మన పితరులు. మన ముందున్న మన తాతలు కానీ వాళ్ళు 90 సంవత్సరాలు వచ్చినా పన్ను కూడా ఉండేది కాదు. మన 10 సంవత్సరాలకి పడ్డాన్ని ఊడిపోతుంది. అర్థమవుతుంది? వాళ్ళు ఎందుకు అలా ఉంది ఆలోచించండి. మన యొక్క తాతలు విషయాలకు మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళకి ఏజ్ బాగా బాగా ఏ పెద్ద వయసు వచ్చినప్పుడు షుగర్ వచ్చేది. 3 పుట్టలు కూడా షుగర్ వచ్చేస్తుందండి. ఆలోచించండి. కాలం మారిపోయింది కదా. కాలం మారిందా లేకపోతే మనిషిలో స్వార్థం పెరిగిందా? మనిషిలో స్వార్థం పెరిగింది వల్ల. మనందరికీ తెలిసిన సంగతే. ఆనందయ్య గారి మనకు తెలుసు కదండి. ప్రకృతిలో ఉన్న వనమూలికలతోని ఆకులతోటి ఆయన మందులు, పసర మందులు తయారు చేస్తే ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు, అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది ఏం చేశారంటే, డగ్ మాఫియా ఉన్నారు కదా, వీళ్ళు ఇందాక స్వాగతం చెప్పారు, 1,20,00,000 అన్నారు. 10 కోట్లు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఫలితం లేకుండా పోయిందండి. నిన్నే TV9లో ఒక ఎపిసోడ్ వచ్చిందండి. లక్షల్లో బిల్లు ఫలితం కానీ ప్రాణాలు అని, అదే దక్కని ప్రాణాలని ఒక ఎపిసోడ్ కూడా రావడం జరిగింది. కాబట్టి కాస్త దారి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏమైంది వల్ల ఏంటి, దేవుడు కాపాడితేనే మన ప్రాణాలు నిలబడతాయి అనే విషయాన్ని గమనించాలి. ఎవరు కాపాడాలి మనలను? దేవుడు కాపాడాలి. ఆస్తి మనం కాపాడదు, ప్రేమైన వల్ల మన అంతస్తుని మనం కాపాడదు. ఏంటి, ఏది మనం కాపాడదు. నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతుకుతో చూసావా, ఆ నీతిని కాపాడుతుంది. సామెతల గ్రంథం 11:3 చూడండి సార్. సామెతల గ్రంథం 11 అధ్యాయంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణం నుండి కాపాడుతుంది. ఏంటి, ఇందాక మనం చదువుకున్న ఆ యొక్క వచనంలో నాలుక ద్వారా మనకి 2 ఫలితాలు ఉన్నాయి. అర్థమవుతుందండి. ఈ నాలుక ద్వారా అంటే ఈ పాటల గురించి కాదండి, నాలుక మాట్లాడే మాటను బట్టి దేవుడు చెప్తున్న మాటలు. అంటే ఈ నాలుక ద్వారా దేవుని గురించిన మంచి మాటలు, లేకపోతే దేవునికి ఉపయోగకరమైన మాటలు మనం మాట్లాడగలిగితే ప్రయోజనం ఉంటుంది మనకి. అలా కాకుండా ఇష్టం వచ్చిన మాట్లాడు కాని మాటలు ఉండే, లేకపోతే దొంగతో కూడిన మాటలు ఉండే, లేకపోతే ఇంకా ఆలోచించే బూటు మాటలు ఉండే, పనికిరాని చెత్త చెదారంతో కూడా ఈ నాలుగుగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా దేవుడు లెక్కిస్తాడు. మనం మరణించిన తర్వాత నువ్వు ఏదైతే మాట్లాడావో దానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రేమేట్ వల్ల దేవుడి దగ్గర కూడా మనందరికీ జీతాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన ఎప్పుడు ఇస్తాడు అంటే మనం మరణించిన తర్వాత తీర్పుదేనని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే జీవ మరణాలు యెహోవా నాలుగు వశము అని ఇక్కడ మనం చదువుకున్నాం. కానీ ఉగ్రత దినమందు నువ్వు సంపాదించుకున్న ఆస్తి నేను కాపాడదు. కానీ ఏది నేను కాపాడుతుందంటే ప్రేమైన వల్ల నువ్వు నీతిగా బ్రతుకుగా చూసావా. ఒక యోగు గారు నీతిమంతుడండి, ఒక యోగు నీతిమంతుడు, ఒక నోవాహు గారు ఉన్నారు, ఏస్కేల్ గారు, యెషయా గారు, ఇలాగా అపోస్తులు, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు కానివ్వండి, దేవుని కొరకు బ్రతికిన వీళ్ళందరూ కూడా, ఒక సమయాలు గారు కానివ్వండి, యోగు గారు కానివ్వండి, నోవాహు గారు కానివ్వండి, ఏంటి వీళ్ళందరూ కూడా భక్తులు. వీళ్ళందరూ అంటే నీతిగా బ్రతికారు. వారి తరంలో వారు నీతిగా బ్రతికారు. అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు,
వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే తీర్పు దినం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పరలోకానికి దేవుడు ఉండే ఆ యొక్క రాజ్యానికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క నాలుగును మన యొక్క కంట్రోల్లో ఉంచకపోతే, లేకపోతే నాలుగు చిన్న అవయమైనప్పుడు కూడా ప్రకృతి కూడా చిచ్చుపెట్టే ఒక సాధనంగా ఇది మారిపోయింది ప్రేమైన వాళ్ళ. కాబట్టి కరుణ కంటే భయంకరమైనది ఏదైనా ఉందంటే అది ఏంటది? నాలుక అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మన ఇప్పుడు ఉగ్రత దినం ఇదంతా ప్రపంచం అంతా కూడా ఇప్పుడు లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటే బ్రతకడానికి, తన ప్రాణం కాపాడుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారండి. ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే అప్పులు చేసి కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి ప్రియమైన వాళ్ళ. డబ్బు అంటే ఇదివరకు లెక్క చేసేవారు, డబ్బు లెక్క చేస్తున్నారు, ధనాన్ని లెక్క చేయట్లేదు. కొన్ని దేశాల్లో అయితే మా దేశం మేము సంపాదించిన సంపాదన మా దేశాన్ని కాపాడలేకపోతుందని చెప్పేసి కొన్ని దేశాల్లో ఆ యొక్క వాళ్ళ యొక్క దేశానికి సంబంధించిన ధనాన్ని కూడా వీధుల్లో రోడ్డు మీద విశ్లేషణ సందర్భాలు కూడా ఉన్నాయి ప్రియమైన వల్ల. అంటే ఉగ్రత దినం వచ్చినప్పుడు నేను కాపాడేది నీతి ప్రియమైన వల్ల. ఆ నీతిని కలగలుగుతుందండి దేవుని బట్టి. దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన యొక్క మాటల ప్రకారం నువ్వు జీవించగలిగితే, ఆ దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతకగలిగితే నిన్ను ఆ యొక్క మాటలే, దేవుని మాటలే నేను బ్రతికిస్తాయి. నీతి మరణం నుండి నేను కాపాడుతుందంటే మరణం అనగా నిత్య నరకం ఏంటి? ఆ యొక్క రెండో మరణం నుండి ఆ యొక్క దేవుని యొక్క మాటలు రక్షిస్తాయి. మనుషుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట కూడా బ్రతుకుతాడంటే ప్రేమైన వల్ల ఈ లోకానికి సంబంధించింది అనుకోకండి ఏంటి? మనకి అన్నం లేకపోయినా మనం బ్రతకొచ్చు, నీళ్లు లేకపోయినా మనం కొన్ని దినాలు బ్రతకొచ్చు ప్రేమైన వల్ల. చాలా మంది ఈ రోజున శరీరం అంటే ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా పెరిగిపోవడం వలన ఏం మానేస్తున్నారు తెలుసండి? రైస్ తినడం మానేస్తున్నారు. రైస్ కొన్నాళ్ళు నేను తినడం మానేశాను, తట్టుకోలేక మరలా మొదలు పెట్టాను. అంటే దేని మానేస్తున్నారు అంటే నీ శరీరం నువ్వు కాపాడుకోవడానికి అవసరమైతే తినవలసిన ఆహార పదార్థాల్లో, ఆహార విషయాల్లో కూడా నువ్వు కొన్ని నిబంధనలు చేసుకున్నావు. ఇది తినకూడదు, ఇది తినాలి అని నిర్ణయించుకున్నాం. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమాత్రం చేసుకుని చెప్పండి మనం. అయ్యో నేను ఈ రోజు ప్రార్థన చేసుకోలేదు, అయ్యో ఈ రోజు నేను వాక్యం చదువుకోలేదు, అయ్యో ఈ రోజు నేను మన సహోదరులతో మాట్లాడలేదు, ఈ రోజు కనీసం ఒక్కరికైనా సరే నేను దేవుని మాట చెప్పలేదు, అయ్యో రేపు చెప్పాలని ఇటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన ఏమైనా చేసుకున్నారా? శరీరం మీద ఉన్న ధ్యాస ప్రేమైన వల్ల మీకు పోవాలి. ఆత్మ సంబంధమైన విషయాల ఆలోచనలు మీరు మొదలు పెట్టాలి. అర్థమవుతుందండి? ఎస్కేల్ గారు 14 మీరు రాసుకోండి. 14 వచ్చి ఒక మాట రాయబడి ఉంది. విశ్వాసఘాతకమైన దేశంలో చాలా మంది ఉన్నప్పుడు కూడా, విశ్వాసఘాతకులు ఉన్నప్పటికీ కూడా వారిలో యోగు గారు కానివ్వండి, అలాగే దానియేలు గారు కానివ్వండి, అలాగే నోవాహు గారు లాంటి ఇటువంటి భక్తులు ఉంటే వాళ్ళు తమ నీతిని బట్టి వాళ్ళు కాపాడబడతారు అని అక్కడ భక్తుడు అయిన ఎస్కేల్ గారు చెప్తున్నారు. అంతే తప్ప వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వారి యొక్క సంతానం రక్షించబడదు. ఎవరు నీతిగా బ్రతికితే వాళ్ళే రక్షించబడతారు అని ఖచ్చితంగా రాయబడింది ప్రేమైన వాళ్ళు. కాబట్టి ఏది మరణమైనది, ఏది మరణకరమైనది అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళు. యాకోబు రాసిన పత్రిక 3:8 యాకోబు రాసిన పత్రిక 3:8 అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక 3:8 నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది. అచాలను అయితే ఇక్కడ మనం చూడగలిగితే మరణకరమైన విషయంతో నిండింది ఏదట? విషయం ఎక్కడ ఉంటుందంటే వాస్తవానికి పాములు ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. తేలిలో అంటే విషసర్పాలు కానీ విష జంతువుల్లో కానీ అది యొక్క శరీరంలో ఏదో చోట వాటికి ఉంటుంది. కానీ తల నుండి శిరస్సు వరకు కూడా విషం కలిగిన వాడు ఎవరు అని యెషయా గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు? నరుడు అని చెప్తున్నాడు. అంటే మనం ఎవరైనా మనం కలిసిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు పిల్లలు చూడండి, మా దెబ్బలాడుకున్నప్పుడు మరొక పిల్లలు కలిసేస్తుంటారు. అప్పుడు వాడు బ్రతుకున్నాడు కదా. మరి
తండ్రి శరీరం అంతా కూడా తల నుండి పాదం వరకు కూడా విషం ఉంటే మరి ఆ విషయం పిల్లలు కూడా రావాలి కదా. మరి పిల్లలు తరుచుకున్నప్పుడు ఎవరన్నా తరిచినప్పుడు మరణించట్లేదే అంటే ప్రీమేట్ వల్ల ఆ విషయం అనేటప్పటికి విషం అనేది హానికరమైనది. విషం అనేది ప్రీమేట్ వల్ల మరణించడానికి అదొక విధంగా చెప్పాలంటే అదొక పదార్థం. చాలా మంది విషం తాగి కూడా బలవంతంగా మరణిస్తారండి. అయితే ఇక్కడ భక్తులు చెప్పేది ఏంటంటే నాలుక అనేది ప్రీమేట్ వల్ల చాలా భయంకరమైన విషం అంటే విషంతో కూడినదని దాని అర్థం ఏంటి అనుకుంటున్నారు. ఈ యొక్క నాలుక యొక్క ప్రభావం విషం కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అండి. కానీ కత్తి కోడి మాటలు పలుకోగలరు. చాలా మంది ప్రివెంట్ వల్ల స్త్రీలలో నేను గమనించింది ఏంటంటే ఎవరైనా ఏదో ఒక మాట అన్నప్పుడు పౌరుషానికి వెళ్ళి అప్పటికప్పుడు కనీసం ఒక క్షణం కూడా ఆలోచించనండి. నా భర్త ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతారు, నేను ఈ పని చేస్తున్నాను కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏంటి అసలు అని ఆలోచించకుండా అంత మాట అన్నారు అనేసి చాలా మంది బలవంతంగా మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ నాలుగు వలన మన ఎదుటి వ్యక్తిని ఎంతలా గాయపరుస్తుందంటే ఆఖరికి నేను బ్రతకడం వేస్తూ చనిపోవడం బెటర్ అన్నంత రీతిలో ఈ నాలుగు యొక్క ప్రభావం కనబడుతుందని నాకు అర్థమవుతుందండి. కాబట్టి జీవమరణాలు అనేవి నాలుగు విషయంలో ఉన్నాయి కాబట్టి ఈ నాలుగుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరోనా కంటే భయంకరమైనది ఏదైనా తెలుస్తున్నాం ఇక్కడ, అది ఎవరిలో ఉంది. ఇప్పుడు మీ అందరికి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెప్పాలి. అందరు కూడా అందరికి మనం పాజిటివ్ లేదు, నెగిటివ్ దేవుని వల్ల మనకి రాలేదండి, నెగిటివ్ ఉన్నాం. కానీ ఆత్మ సంబంధమైన పాజిటివ్ అందరిలో ఉందా? ఇప్పుడు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన పాజిటివ్ అందరిలో ఉందా? ఉంది. ఇది నెగిటివ్ గా మారాలి అంటే వాక్యమే దాని విరుగుడు ప్రియమైన వల్ల ఆనంది గారి కొంత పనిచేయదు కదా, అర్థమవుతుందండి. లేకపోతే ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ పనిచేయదు కదా, ఏ వ్యాక్సిన్ పనిచేయదు, వాక్యమే. ఆత్మ కట్టడం వాక్యము ఏం చేయాలి వాక్యానికి నువ్వు శిరస్సు ఉంచామనుకో, వాక్యానికి మనం తలదించామనుకోండి, మన వాక్యాన్ని మనం లోబడి మనస్తత్వం మనం కలిగి ఉంటే మనం ఖచ్చితంగా మనం నీతిగా బ్రతికే అవకాశం ఉంది ప్రియమైన వల్ల. కాబట్టి నిజంగా మిమ్మల్ని అందరూ బట్టి సంతోషించేది ఏంటంటే నిజంగా మీరు అందరూ ప్రేమ కలిగి ఉంటారు, నిజంగా చాలా ఆప్యాయంగా ఉంటారు మీరు అందరూ కూడా. నేను దేవుని సన్నిధిలో చెప్పినట్టు టీజీఎం ద్వారా మా సంఘంలో చాలా వరకు కూడా ఇక్కడ విధానాన్ని అక్కడ మేము వాళ్ళందరికీ కూడా చెప్పడం ద్వారా నిజంగా ఒక ప్రేమతత్వాన్ని, ఒక మాట్లాడే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని దేవుళ్ళు నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అనేది సగం చెప్పగలుగుతాను. కాబట్టి ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను. భయంకరమైనది మన కళ్ళెదుట ఉన్నప్పటికీ కూడా మీరు ఒకటి ఆలోచించుకోండి, భయంకరమైన బయట ఉన్నాయని అనుకుంటున్నారు, మనలో కూడా చాలా ఉన్నాయి. పాపం, అసూయ, మత్సరం, క్రోధం, ద్వేషం, పగ, ప్రతీకారం చూసారా అంటారు చూసారు చాలా మంది. అలాగే అంటే దొంగ విడుచుకుని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎంత పగ ఉంటే ఆ మాట అంటారు చెప్పండి. వాళ్ళు బిగ్గట్టేసి నాలుగు మడతెట్టేసి ఇలా మాట్లాడుతున్నారంటే ఎందుకంటే అంత కోపం. అప్పుడప్పుడు అనుకుంటానండి వీడి పరిస్థితి ఏంటి అని అనుకుంటాను నేను. చాలా మంది విర్రవీగులోనండి ఈ మధ్య కనబడలేదండి. చాలా మంది ఏమయ్యారంటే తెలీదా, వాళ్ళు ఎప్పుడు మరణిస్తున్నారో తెలీదు, ఎప్పుడు దాని సంవత్సరాలు అవుతున్నాయో తెలీదు, ఎప్పుడు వాళ్ళు అసలు ఉన్నారా లేదనేది కూడా తెలియదండి. అండి మా పక్క వీధిలో కాబట్టి చనిపోయిందండి. చనిపోయిన తర్వాత 9వ రోజులు కనుకొద్దున కార్యక్రమం చేస్తారు కదా, బయట ఖర్చు పెట్టారు, వీడియో చేసుకుంది అనిపిస్తున్నారు. మా వీధిలో ఒక అతను చనిపోయాడు, నాకు తెలియదు, లక్ష పెట్టారు, పలానా సతీష్ చనిపోయాడు. ఇంకెప్పుడు చనిపోయాడు అనిపించింది పేమెంట్ వాళ్ళు. అంటే ఎప్పుడు ఎవరు మరణిస్తున్నారో తెలీదు, ఎవరితో వారికి ఉన్నది అన్నట్టుగా ఈ రోజు మనిషి యొక్క జీవితాలు ఉన్నాయండి. కాబట్టి దేహోయందు భయభక్తులు కలిగిన మనము దేవుడి గురించిన మాటలు ఎక్కువగా మాట్లాడుకోవడం ఖచ్చితంగా చేయాలండి. ఖచ్చితంగా చేస్తే ఎవరు వింటారో తెలుసండి. ఎవరు వింటారు? దేవుడు వింటాడు అండి. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మలకి గ్రంథం 3:16 వస్తుంది. మలకి గ్రంథం 3:16 వస్తుంది. దేవుడు వినేటట్టుగా మనం మాట్లాడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు
ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన ఏమని ఆలకిస్తున్నాడంటే అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అంటే మన తండ్రి దేవుని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, దైవికమైన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు. దేవుడు ఒకడు ఆలకిస్తాడు అనుకుంటున్నారా? దేవుడు ఆలకించినప్పుడు అపవాది కూడా ఆలకిస్తాడు. వాడేం మాట ఆలకిస్తున్నాడు మనం వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం 17:4 వాడు కూడా ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. ఆ మాట్లాడే చూద్దాం. దేవుడు ఒక్కడే విన్నాడు, ఆలకిస్తున్నాడు అని అనుకోకండి. అండి అపవాది కూడా ఆలకిస్తున్నాడు. 17:4 చెడు నడవడిక గలవాడు దోషపు మాటలు విను, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియగును. అబద్ధికుడు అంటే ఎవరండి? అపవాది. అబద్ధములకు జనకుడు, ఆది నుండి నరహంతకుడు అని యోహాను సువార్తలో 8:4 రాయబడింది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి, మన యొక్క మాటలు ఎలా ఉండాలి అంటే దేవుడు వినేటట్టుగా ఉండాలి, దేవుడు శ్రాపడేటట్టుగా ఉండకూడదు. అంటే కొంతమంది ప్రేమైన వాళ్ళ అంటే పురుషుడు తన ధర్మాన్ని విడిచి చేయకూడదు పనులు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీద శ్రాప కలిగి, ఒరే నాన్న మీరు నా దగ్గర ఉండడం కంటే ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండడం బెస్ట్ అని చెప్పేసి అపవాది అర్థం చేశాడంటే కొంతమందిని. అవపత్రులు ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. పురుషుడు తన ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడే విడిచిపెడతాడు వాళ్ళని. ఏంటి? పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖింపే చేసేలాగా మనం బ్రతికేమనుకోండి, సహిస్తాడు. పరిశుద్ధాత్మని అంటాడు, తండ్రి తనలో నేను ఏమిలో నేను ఉండలేదు, ఎందుకంటే నాకు అనుకున్నట్టు నేను బ్రతకలేదు అంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఉచితంగా అనుగ్రహించిన పరిశుద్ధాత్మను కూడా తీసేస్తాడు. దానికి గారు ప్రార్థన చేస్తాడు, తండ్రి దేవ నీ ఆత్మను నది నుండి తొలగించుకుంటాడు. కాబట్టి ప్రేమైన వల్ల భయంకరమైన పరిస్థితులు మన ముందున్నాయి. భయంకరమైనవి కరోనా అని అనుకోకూడదు. ఒకవేళ మన పవిత్రంగా యథార్థంగా బ్రతికి ఒకవేళ కరోనా వచ్చి మరణించినా, ఒకవేళ సాధారణంగా మనం మరణించినా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. అంతేకాకుండా మన ఇష్టాసారంగా మనం బ్రతికి ఒకవేళ సాధారణంగా మరణించిన, కరోనా వల్ల మరణించిన ప్రేమైన వల్ల నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆలోచించండి. కాబట్టి మన సంఘంలో ఒక కుటుంబంగా మనం ఉన్నాం. అలాగే ఏ కష్టం వచ్చినా సరే దాన్ని సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని మనము ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అదే సంతోషం వచ్చినా అదే మనస్తత్వంలో మనము అలవాటు చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనం కాపాడుతున్నాడు, దేవుడు సంరక్షిస్తున్నాడు. ఎంతగా సంరక్షిస్తున్నాడు అంటే ఫస్ట్ వేలో నేను కాపాడాడు, సెకండ్ వేలో నేను కాపాడాడు, థర్డ్ వే రాబోతుంది, దాంట్లో కూడా నేను కాపాడుతాడు ఆయన. కానీ నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చేలాగా బ్రతకాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే ప్రేమైన వల్ల, నీలో చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో అంటే చీటికి మాటికి కోపడే తత్వం, ఇది మంచిది కాదు ప్రేమైన వల్ల. ఎదుటి వాడిని ద్వేషించే మనస్తత్వం, ద్వేషించే బదులు మనం ప్రేమించే తత్వం రావాలి. అటువంటిది ఉన్న ఇవన్నీ కూడా దేవుడు దుఃఖించే పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు బాధపెట్టే విషయాలు. కాబట్టి అవన్నీ కూడా మన నుండి మనం తొలగించుకోగలిగితే దేవుడు మన ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ దేవుని గురించిన సంగతులు మనము ఒక ఇద్దరు కూర్చున్నా, ముగ్గురు కూర్చున్నా, మనము దేవుడు వినేటట్టుగా ఆ మాటలు రుచికరమైన ఈ లోకానికి ఉండగలిగితే దేవుడు మన ఎంతో సంతోషిస్తాడు. మన ఆత్మ పవిత్రంగా ఉండగలిగితే దేవుడు పిలిచే నాటికి మనము మన తరము వారికి వెళ్ళి మాదిరికరంగా ఉంచి మన తనువు సాధించి, దావీదు గారు తన తరం వారికి సేవ చేసి ఎలాగైతే తన యొక్క తనువును సాధించి పరలోకానికి ఎక్కడికైతే అర్హుడయ్యాడో మనము కూడా అటువంటి పరిస్థితి కావాలని ఉండాలని కోరుతూ నా మాట ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుగా ప్రేమించిన తండ్రి, కర్మైన నామాన్ని బట్టి వందనాలు దేవాలని కోరుతున్నారు. ఇంతవరకు మీ మాటలు నేను తండ్రి తెలియచినట్టు తండ్రి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నేను తండ్రి నీ పిల్లలేని వారందరికీ తండ్రి మీ మాటలు నేను తండ్రి వారి యొక్క ముందు ఉంచడానికి కృప చూపించడానికి వందనాలు. ఇదిగో తండ్రి భయంకరమైన పరిస్థితులు మా మధ్య మా ముందు ఉన్నప్పటికీ కూడా వాటికి మేము భద్రత జడియక మీరున్నారనే విశ్వాసంతో నిరీక్షణతో ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. అన్ని పరిస్థితుల్లో కూడా తండ్రి మేము తట్టుకోలేని పరిస్థితుల్లో
అన్న తండ్రి ఏది జరిగినా మేము తండ్రి భరించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కృప మా ఎల్లడ మా పట్ల మా ఎల్లడ మీరు నన్ను కనుకొలుస్తున్న విధానం బట్టి వందనాలు. అన్న తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి వందనాలు. అలాగే తండ్రి ఇక్కడ కూడి ఉన్న పిల్లలందరినీ కూడా కాచి కాపాడండి. ప్రస్తుతం ఉన్న భయంకర పరిస్థితుల నుంచి కరోనా బాధ నుండి కాచి కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డను అలాగే తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాచి కాపాడండి. అలాగే ప్రియమైన అన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి దాసు తండ్రి జోసెఫ్ అన్నయ్య గారికి తండ్రి కావలసిన ఆరోగ్యాన్ని శక్తిని మీరు దయచేయండి. దేవానికి పొందనాలి. మీ కుమారుడు ప్రతి క్షణంలో కూడా తండ్రి కాపాడుతున్న విధాన్ని బట్టి వందనాలు. ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి అన్నిగాని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధాన్ని బట్టి మీకు వందనాలు. అన్న తండ్రి మీ దాసుని యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న విధాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుని బలపరచండి, కావాల్సిన శక్తిని బలం దయచేయండి తండ్రి. ఈ సన్నిధిలో ఒకటే నన్ను తండ్రి ప్రాధాన్యపడుతున్నాను దేవ, ఒకటే వివరించుకున్నాను తండ్రి. నన్ను తండ్రి నీ దాసుని తండ్రి సంఘానికే కాకుండా సమాజానికే కాకుండా నన్ను తండ్రి నీ కొరకు తండ్రి నన్ను ఉన్నతంగా బ్రతికే నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి సంఘానికి నన్ను తండ్రి ప్రస్తుత దినాల్లో తండ్రి నీ కుమారుడు తండ్రి సంఘానికి సమాజానికి కూడా ఎంతో అవసరం కాబట్టి తండ్రి నీ కుమారునికి తండ్రి మరికొన్ని సంవత్సరాలు దేవాలని పొందనాలు. నన్ను తన ఆయుష్కాలను పొడిగించి ఇంకా తండ్రి ఉన్నతంగా నీ సేవలు మీరు వాడుకోమని తండ్రి. నన్ను తండ్రి నీ కుమారుడు తండ్రి నాకెంతో ధైర్యం ఇస్తూ ఎన్నో ప్రతి విషయాలు కూడా సలహాలిస్తూ నన్ను తండ్రి ఆత్మీయంగా ఆధ్యాత్మిక అన్ని విషయాలు తండ్రి మేము ముందుకు కొనసాగడానికి మాట చేసుకున్న దృష్టిని బట్టి మీకు వందనాలు. బలపరచండి, సహాయం దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ మీ తోడిని కాపుదలు దయచేయండి. అలాగే నూతనంగా తండ్రి వివాహమైనటువంటి తండ్రి అలాగే నేను మీకు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవా. ఆ యొక్క బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి నన్ను వారిని దీవించండి. వారి యొక్క దాంపత్య జీవితాన్ని తండ్రి ఫలితమైనదిగా అనేకులకు మాదిరికరంగా నీకు మహిమకరంగా వారి జీవితం ఉండలేదని ఉద్యోగించడానికి సహాయం చేస్తున్నాను. అలాగే దాన్ని బాగుంది కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశ్రయించడానికి ఈ యొక్క సమయంలో తండ్రి వాక్యాన్ని కూడా అవకాశం కల్పించడానికి పొందడానికి కూడా తెలియజేస్తూ ప్రారంభం చేస్తున్నాను తండ్రి.